నమస్కారం అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఆడబిడ్డ ఇంటికి వస్తే పార్ట్ 8. నిన్న 2 వీడియోస్ పెట్టినాము, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పెట్టినాము. చాలా బాగా పోయినాయండి వ్యూస్ అనేది, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ సిరీస్ కంటిన్యూ చేసుకుంటా బోనాల సిరీస్ కంటిన్యూ చేయండి, చాలా బాగుంటది కదా. మేము ఇప్పటి నుంచి అడుగుతున్నాం, పోతరాజులు తీసుకొచ్చి బోనాలకు చుట్టాల 4 ఏళ్ళు విడిచి తిండి తాగుడు, కొందరు పిలుస్తారు కొందరు పిలువరు, కృష్ణ శాస్త్రం చేస్తారు. ఏ పండుగ తిరుగుకు పిలిచేది వాళ్ళ ఇంటికి వస్తారు కదా, మన ఇంటికి ఇట్లా అక్కడనే వస్తారేమో ఇంకా చెప్పేది ఎందుకు అని ఇట్లాంటి ఉంటాయి కదా బోనాల పండుగకి. అది వీడియో లాగా తీసుకురామంటున్నారు చాలా మంది. సరే అండి, మీ కోరిక మేరకు మేము రేపు కానీ ఎల్లుండి కానీ వీలైనంత వరకు లెంత్ అనేది ఎక్కువ చేసి మీకోసం బోనాల వీడియో తీసుకొద్దాం అనుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. ఈ వీడియోని కూడా బాగా సపోర్ట్ చేస్తున్నది, ఈ సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రు, మీకోసం మంచి మంచి వీడియోస్ ఇస్తారని ట్రై చేస్తాము. ఇంకా మీరు మా కోసం చేయాల్సిన ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. లైక్ చేస్తే ఏమైందంటే మన ఛానల్ అనేది ఇంకా ముందుకు పోయి ఈజీగా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం పదండి. ఓయమ్మో మమత, ఈ బట్టల షాపు కుళ్ళనే వేసి పెట్టింది కదా. మమత బాగున్నావా? బాగున్న పెంటక్క, బాగున్నా. ఓయమ్మో ముఖమే బంగారం అయింది. మా షాప్ కే వస్తలేవు కానీ ముఖం చూపిస్తలేవు కదా. ఓయమ్మో ఉన్నవా లేవా పెంటక్క ఈ ఊర్లా? ఉన్న మమత, ఉండకుంటే ఎక్కడ పోతాయి, ఊరిచి పోతట్టున్నది మా కథ గాని. ఓయమ్మో బట్టల షాప్ చూడక మస్తు రోజులు అవుతుంది. ఈ రోజుకి ఇంత గిరాకు పెరుగుతుందా అని బట్టల షాప్ అంతా పెద్దది చేసినావు. గుర్తు పట్టకుండానే అయ్యింది మమత. ఇక మంచి గిరాకు అవుతున్నట్టుంది. కానీ తిన్నవా అమ్మ మరి? తిన్న పెంటక్క, నువ్వు తిన్నవా? ఏనమ్మా ఇంకా తినలేదు. అమ్మ తిండికి ఏం తప్పిపోయింది, మెల్లగా తిందాం తియ్యి. నువ్వైతే తిన్నావు కదా, ఏ కష్టం చేస్తావు కాబట్టి నువ్వు తినాలమ్మా డబ్బున. మేమేం కష్టానికి పోతామని తిని ఇంటి పడ వండుకున్నాడు, మెల్లగా తింటాం తియ్యి. నువ్వు శాతనైన తినాలి, ఎంత కష్టం చేసినావు పెంటక్క. ఆ రోజులు ఎక్కడ పోయినాయో కానీ ఇక మేము చూడు ఇప్పుడే శాతం అయితే లేదు. ఇటువంటి బిజినెస్ లలో చిన్న చిన్నవి పెట్టుకొని నడిపియాలి కదా. నువ్వంటే కన్నా కష్టం చేసి ఇక పిల్లల్ని సంసారాన్ని మంచిగా దిద్దుకున్నావు. ఇప్పుడు జర శాతం అయితే లేదని ఇంటికాడు ఉంటున్నావేమో. ఏదో అది కష్టపడాలగా పెంటక్క, ఏం చేస్తాము. ఆమె మీ బిడ్డ కాదు, సరితనే కాదు. ఓయమ్మ మొత్తమే గుర్తుపట్ట రాకుండానే అయ్యింది. సరిత బాగున్నవారా? సప్పుడు చేస్తలేవు. బాగున్నక్క, అదే అమ్మతో మాట్లాడుతున్నావు కదా, నన్ను గుర్తుపట్టినవో గుర్తుపట్టలేదు అని ఏమంటలేను. ఇక మీరు మాట్లాడుకున్నాక జరైనాక వల్కరిద్దాం అనుకుంటున్నా. ఇక నువ్వే గుర్తుపట్టినావు కదా. బాగున్నామక్క, మీరు బాగుర్రా? బాగున్నాం చెల్లె. ఏం కావాలి? అమ్మ నీకు బట్టలు ఇప్పిస్తున్నా, నువ్వు అమ్మకి ఇప్పిస్తున్నావా? జోరుగా వచ్చిరు. చాలా రోజులైతుంది అమ్మ ఇటెన్ రాక. మా షాప్ ముఖం గిట్లా చూస్తలేదా? మరి ఏడ కొంటుందో ఏడ పట్టించుకుంటుందో. జాకెట్ల గిట్ల నా దగ్గరికి వచ్చేది, నా దగ్గరికి బంద్ అయింది. ఇక వాళ్ళు ఎవరి దగ్గర పట్టించుకుంటుందో, కొత్తల దగ్గర. ఇక చీరలు గిట్ల ఒక్క చీర కొంటలేదు నా దగ్గర. చూస్తున్నా కొత్త గిరాకు ఎవరయ్యారో, మరి ఎవరి దగ్గర పోయి కొనుక్కుంటుందో. నేను చీరలు కొనక మస్తు రోజులు అవుతుంది. ఇక ఊర్లో గట్లనే బట్టలు ఒకడు వస్తే ఇక ఈమెకి సరితమ్మకి తీసుకొని కుట్టించి పంపిస్తా. ఇంత దూరం నడిచి రావాలంటే నా సీజన్ అయితే చెల్లె. ఇక అప్పటిక లేవు, కాళ్ళ నొప్పులు వచ్చి తలగబడ్డాయి. నా కూడల్ని పంపిద్దామంటేనేమో అది ముక్కి సక్కు ఉంటది. ఇక నేను ఏ పని చెప్పి నా చెల్లె. ఇక అందుకేను అవును కానీ నా కోడలు ఆ రాములమ్మ కోడలు ఇద్దరు కలిసి వచ్చే కదా నీ దగ్గరికి. ఏడ్రా రాలేదు? ఏడక్క రాలేదు. ఇక నీ కోడలు బాగానే వస్తది, వారానికి 2 సార్లు 3 సార్లు బాగానే వస్తది. ఆమె జాన్ జిగ్రీ ఉన్నట్లు దోస్తాన మంచిగా ఉంటట్టున్నది. ఇద్దరు కలిసిమెలిసి షాప్ కి వస్తారు. ఏం కావాలన్నా ఇద్దరికొకరు ఇప్పించుకుంటారు బట్టలు. మంచిగా ఉంటారు వాళ్ళు. నీ కోడలు మాట్లాడదా పెంటక్క నీతోని? అయ్యో, ఇట్లున్నోళ్ళకి అట్లా దొరుకుతారా, ఎట్లున్నోళ్ళకి ఇట్లా దొరుకుతారా? ఏం చేయాలంటే ఈ పెంటక్క. ఇక నీ శాతనైన 2 రోజులు ఇక నువ్వే గిట్ల శాతనయ్యో శాతగా చేసుకోవాలని ఈ పని నువ్వు. ఇక కోడలకు ఆశించుకుంటే ఈ రోజులు మంచి లేవక్క. ఇక సరే గానీ ఎవరికి తీసుకుంటావు చెప్పు బట్టలు? వేసంటి తీపియను, నా బిడ్డకే తీసుకుందాం అనుకుంటా చెల్లె. ఇక నాకెందుకు చీరలు, నేను ఎక్కడన్నా పోయేదాన్నా. ఇక నా బిడ్డకే పట్నం ఉంటది కానీ ఎన్నడూ ఒక షాప్ పోయి కొనుక్కుంటా కదా. ఒక చీర కొనదు, ఒక రాయిక బట్ట కొనదు. ఎట్లున్నది అట్లనే ఉంటది మోటుగా. మన ఊర్లో ఎట్లుంటారు ఇక అంతకంటే హీనంగా ఉంటది అమ్మా. ఇక పట్నంకి ఇచ్చినట్టే గానీ ఏం స్టైల్ రావు, ఏం రావు. ఇక నేనే అప్పుడో ఇప్పుడో ఇక కొనిస్తూనే ఉంటా, పంపుతూనే ఉంటా. ఇక కొని పంపినా ఇట్లా ఏమన్నా సందము కుట్టించుకోదు, అట్లనే మురుగ పెడతాను. నేను మళ్ళీ పోయేదా అట్లనే పెడతది. ఇక నేనే తీసుకొచ్చి ఇక్కడ కుట్టించి పంపిస్తా. ఇక ఇప్పటి నుంచి ఏం చేస్తున్నా, తీసుకున్నట్టు ఒక సైడ్ జాకెట్ పెట్టుకో బిడ్డ అంటే ఇక కాంతమ్మ కోడలు కుడుతుంది కదా. ఇక ఆమె దగ్గరనే పట్టిస్తున్న చెల్లె. ఇక ఇంత దూరం వచ్చేంత ఒప్పుకుంటలేదు. ఇక ఆమె దగ్గరనే పట్టించి ఇక తీసుకొని పోయి తొడిగిస్తా. ఇక అప్పుడు కట్టుకుంటది కానీ దేని మీద ఇంట్రెస్ట్ ఉండదమ్మా దీనికి. అదే నా కోడలు చూడుకో, డ్రెస్సులు వేస్తుంది, కొత్త కొత్త చీరలు కడుతుంది, డ్రెస్సులు కొంటుంది. అమ్మ చీరలు మస్తుగా ఉంటుంది చెల్లె. నీ దగ్గరనే తీసుకుంటున్నా. ఏమో నంచినేమో మా అమ్మగారు పెట్టిరు, మా అక్క చెల్లెలు పెట్టిరు అని వాళ్ళ అమ్మగారు పాట పాడుతుంది.
ఈ దుఃఖం మీకు ఏమైనా వస్తుందా చెల్లె? ఏంటి వాళ్ళ అమ్మగారు పెట్టిదని చెప్తా అది అమ్మో బాగానే ఉందమ్మా నేను అడుగుతానేమో ఏమి ఇప్పియదు అని వాళ్ళ అక్క చెల్లెలకి ఇన్నే కొంటది వాళ్ళ అమ్మకి ఇన్నే కొంటది ఒక్కొక్కసారి. మా అమ్మ బాగానే కొంటావా అంటే ఏం చేయాలక్క వాళ్ళ దగ్గర పైసలు ఉండయి. ఇక నేను ఎప్పుడైనా పోతే నీ చీర బాగుంది ఆ చీర బాగుందని నా చీరల మీదనే ఉంటది అలా కన్ను. ఇక అందుకే నేను పోతప్పుడు ఒక్కొక్క చీర తీసుకొని పోతా మా అక్క చెల్లెల కానీ మస్తు తీసుకుపోతుంది అక్క ఇడ మీ కోడలు. మరి ఎన్నడు నేను ఒకనాడు అడిగిన ఆడికైనా మరి మీ ఆడవిల్లు ఉన్నది ఒకటి కదనే ఆమెను తీసుకోకపోయినవా మంచిగానే ఉంటారు కదా మీరు అంటే వాళ్ళు పెట్టింది నేను ఎందుకు పెడతా అని సప్పుడు దాకా ఉన్నది అన్నది అక్క. నేనేమనక సప్పుడు దాకా ఊరుకున్నా. మస్తు డిమాండ్ ఉన్నట్టు ఏం చీరలు కొంటారు అట్లా చీరలు కొంటారు. నేనేమన్నా అందునా ఆ చీరలు అమ్మదానికి అదేం బుద్ధి అదేం మాటలు మాట్లాడుతుంది ఆ గిరాకు వస్తుంది అని ఊరుకోవాలి కానీ అట్లా అట్లా అంటారని నేను సప్పుడు చేయను అక్క. వాళ్ళ ఇష్టము వాళ్ళ పైసాల లెక్క. మా ఊర్లో వాళ్ళిద్దరు కొనే అంత బట్టలు ఎవ్వరు కొనరు అక్క. మా షాప్ లో చెప్తున్నా కదా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఎవరిదైనా కష్టమే ఎవరిదైనా సంసారమే. అట్లా ఆడిది ఎట్లా పడితే అట్లా ఖర్చు పెడితే ఈ మొగని సంసారము మీకు రాదక్క. నేను అందుకనే చెప్తున్నా నువ్వు మళ్ళా నీవు ఆమెతోని. చూసినవా బిడ్డ ఎన్ని చీరలు ఉంటదంట ఏమని అంటేనేమో మాట మీద పడనీయకుతా ఏంటత్తమ్మా ఏమైనా నా మీదనే ముట్టుకుంటావు నేను నీ కొడుకు పైసలు ₹1 తీసుకొని ఖర్చు పెట్టుకుంటే మా ఒట్టు నన్ను ఎందుకంటున్నావు మా అమ్మగారే పెడతారు నాకు చీరలు అని అంటలేదు బిడ్డ. అవి చూసినావు ఈ అక్క చెప్పేది కరెక్టేను. ఇక నేను నా బిడ్డ ఒకటే పని అనుకుంటాం ఈ మధ్య కొత్త కొత్త చీరలు కడుతుంది కొత్త కొత్త డ్రెస్సులు వేస్తుంది. మరి ఎక్కడ మంచిదేమో మందికి అందరికి మా అమ్మ పెట్టింది మా చెల్లె పెట్టింది మాకు ఇప్పించింది. మా చెల్లె డ్రెస్సులు ఇంటికాడ వేసుకుంటలేదంటే ఇక పడతలేవని నాకు ఇచ్చింది అని అందరికీ వాళ్ళ అమ్మగారి పాటలే చెప్తుంది. ఏమక్క మరి నాకైతే తెలియదు కానీ ఎన్నడు చూడు చీరలు తీసుకుంటారు గిన్ని గనం చీరలు ఎవరికి తీసుకుంటావా అని ఎవరన్నా అడుగుతారు అనుకో ఇట్లనే మా అమ్మకి తీసుకుంటున్నా మా అక్కకి తీసుకుంటున్నా మా చెల్లెకి తీసుకుంటున్నా ఇక వాళ్ళు ఎక్కువ చీరలు కొనరు. ఆయన వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఇట్లా ఉండదు కానీ నేనే పోత పోత తీసుకొని పోతా అని తీసుకుంటది అక్క. ఇది ఎవరిదైనా సంసారమే ఎందుకు అట్లా తాకట్టు చెప్తున్నావు అని అనుకున్నా సరే గాని ఎవరిదైనా సంసారమే అక్క. ఆడిపోరలు ఇక ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టి సంసారం పొడుగైతుందా ఆ మొగోడేమో కష్టం తీసి జీతం తెచ్చి పెళ్ళని చేత పెడితే పెళ్ళం ఏమో ఎట్లా పడితే అట్లా ఖర్చు పెడితే సంసారము మీదకైతుంది అక్క. ఇక అందుకే నాకు కోపం వస్తుంది. దాని ఏంటో వస్తుంది చూడు కవితనో ఏమో ఇక అది ఏం కొంటది ఇక అప్పుడైతే ఇంకా మస్తు కొనేది చీరలు. అమ్మ ఇట్లా తెస్తేనే ఉంటే 4 చీరలు ఒకటే కలర్ లో ఒకటే మోడల్ లో తీసుకునేది. ఎందుకేమ్మా 4 చీరలు ఏ పట్టుకుంటావు అంటే అయ్యో మా అక్క చెల్లెలకు పంపిస్తానంటది కానీ రోజు ఒకటి పట్టించుకొని అదే రుబ్బుతుంది అక్క. ఏమన్నా నాకు గిరాక్ అవుతుంది అదే మీరు అనుకొని అప్పుడు చేశారండి ఈ మధ్య. ఇక దీని చాలు దానికి పట్టింది ఒకరికొకరు అమ్మాయి మామకి ఇప్పిస్తా ఆమెకి ఇప్పిస్తా జోరుదారు ఉంటది అక్క. ఏమనుకుంటున్నావు దోస్తానా? మరి రాలేదంటున్నావు ఎక్కడ పోవచ్చు చెల్లె ఎప్పుడో వెళ్ళిరంటే అవి ఇద్దరు చిన్న పిల్లగాని సంకన ఎత్తుకొని ఊరంతా తిరుగుతా చెల్లె ఏమని చెప్పుకోవాలి ఏమనాలి చెప్పు. ఏమనంటేనేమో ఇక మూడొచ్చినాక ఎక్కడ మీ అమ్మకి ఇట్లా అన్నది అట్లా అన్నది నా గురించి ఏమవసరం మీ అమ్మకి నేను ఎక్కడన్నా పోతాను ఇక ఆనికి నాకు పంచాయతీ పెట్టిస్తుంది. ఆ చిన్న పొరని పెట్టుకొని ఇక సంకలు ఎత్తుకుంటది ఎండకు ఒకటే పని తిరిగితే ఎండ ఆ పిల్లగానికి చెప్తానేమో ఎండ చెల్లె ఏం చేయాలి ఇప్పుడు వస్తుందిగా ముసలాం అంటుంది. అయ్యో నీ కోడలికి ఇప్పుడే పోయింది నువ్వు ఇంకా మళ్ళీ పోతున్నావు బట్టల షాప్కే పోతుర్రా వాళ్ళకి బట్టల షాప్ అనే పోయిర్రు కొత్త చీరలు తెచ్చిందంట కదా మమత పోయి తెచ్చుకోపోయి మంచిగా ఉన్నాయంట నా ముసలాం అంటుంది. నాకేమెరక ఇంటికాడ పెద్ద మనిషికి బువ్వ పెడతదేమో కూర ఇట్లా వేయలేదు ఇక బువ్వ పెడతదేమో అని ఉందని మేము వస్తే మాకన్నా ముందుగాల మాకు తెలియకనే వచ్చిందంట. మరి ఎక్కడ పోవచ్చు ఎక్కడ తిరగపోయినాయి ఇవి ఇది బాగా నేర్పుతుంది జరుండు దాని పని ఏంటో చూస్తా దాని సంగతి ఏంటో చూస్తా చెల్లి ఊకుంటా ఉంటే అది నాతో మాట్లాడేది నా భయానికి ఇప్పుడు ఇంటి ముందరికి వచ్చింది మరి నా బిడ్డతో మాట్లాడింది బాగున్నావా అక్క ఎప్పుడు వచ్చిన అది మాట్లాడింది వద్దునుండా ఇంట్లో అనుకుంటా డైరెక్ట్ లోపలికి పోతేనే ఉంది. మరి అత్తమ్మ తిన్నవా చాయ్ తాగవా అది ఏం మాట్లాడలేదు దానికి ఎంత బల్పు చూసినవా చెల్లె మరి నా ఇంటికి వచ్చినప్పుడు నాతో మాట్లాడండి నా కోడలతో ఏం పని ఏమో నేర్పిస్తున్నావు కానీ నా గురించి ఇంత ముందుకు నాతోని ఎంత మంచిగా ఉండేది అది మళ్ళీ ఏం రోగం వచ్చిందో నా కోడలు వచ్చిన పసాంది ఏం నేర్పుదామనుకుందో నా గురించి ఏమైనా ఇక దాని పొక్కల వేయి జడుతుంది అది ఇది మాట్లాడుతుంది. ఏమైనా మాట్లాడుతాను ఊరుకుందామంటే వీళ్ళ చెవు తిరుగుతాను పోతాయి. ఇక ఊర్లో కోడల పిల్లలు ఇట్లా ఊర్లో తిరుగుతాయి పెద్ద మనిషి ఏమనుకుంటారు ఎంత గలీజ్ ఉంటాయి చెల్లె ఏమన్నా కష్టమే దాన్ని ఒక్క మాట అనొద్దంట మా పైసలు మా లెక్క నువ్వేం అత్తమ్మా మమ్మల్ని అనేది అని అంటే చెల్లె ఏమన్నా కష్టం ఉంది దాన్ని నోరు మూసుకుంటున్నా. అవును పెంటక్క ఇయ్యాల రేపు కోడలు పడతలేరు ఆపర్లేక అంటుంటే పడతలేరు. ఇక నువ్వేమనుకున్నా సరే కానీ మా అత్త ఇక లేవ్వకున్నా సరే కానీ ఎంత బెదిరించుకుంటా అనుకుంటున్నావు మమ్మల్ని బెదిరిస్తుంది ఇప్పటికైనా బెదిరిస్తుంది. ఏమే ఇద్దరు అని జబర్దస్త్ గా మాట్లాడుతుంది ఎవరికి భయపడుకుంటా రుబాబుగా మాట్లాడుతుంది రుబాబుగా తెప్పించుకుంటది కానీ మా అత్తకి ఇప్పటికి ఇట్లా భయపడతాం అక్క. మళ్ళీ ఆమెకు భూమికి లేవరాదు మేమే తీసుకుపోతాము బయటికి ఏదైనా పని ఉంటే మేమే ముడి కడతాం అన్ని మేమే చేస్తాం కానీ మా అత్తకి ఇంతవరకు
మేము ఎదురు జవాబు ఇచ్చింది లేదు అక్క. ఇద్దరం ఏరాన్ల ఉన్నాం కానీ ఒక్కరంగిట్ల ఎదురు జవాబు ఇయ్యము. ఆమెకి ఏ పని అంటే ఆ పని దగ్గర దాకా చేసిస్తాము. ఇక శాతాలు కానాడు తినిపిస్తాము. ఏమో మా అత్త ఎందుకు అనాలి కానీ మంచిది అక్క. మేమైతే ఈ ఒక మాట తిట్టినా సరే కానీ పడతాం కానీ ఒక మాట రివర్స్ అనమక్క. ఎందుకు అనాలి కానీ ఇప్పుడు కోడళ్ళు గట్ల లేరు. ఇక మేము గిట్ల ఇప్పుడోళ్ళమే అనుకో కానీ ఇక మాకైతే అసలు అలవాటు లేవక్క. నువ్వేమనుకున్నా సరే కానీ నీకు ఒక కోడలు ఉంది, ఇక రేపు రేపు నాకు ఒక కోడలు వస్తుందేమో కానీ కాసంటి మాటలు అనద్దక్క. తప్పు, చాలా తప్పు. పెద్ద మనుషులు అయినప్పుడు ఒక మాట అంటారు, పడాలి. ఆ పుణ్యానిక అది తెచ్చి పెట్టలేరు, తింటున్నావు కదా పడాలి మరి. ఈ కానీ ఇక నీ కోడలు ఉమ్మో మస్తు బద్మాషి ఉంది కానీ అది నేర్పుతట్టుంది అక్క. దాని పక్కది ఆ కవితనో భవితనో అది మస్తు మాటలు వస్తాయి, కిలాడది మస్తు మాటలు నేర్పుతట్టుంది అక్క నీ కోడలకు. దాని వల్లనే ఇది మారుతున్నట్టు సగము. అవును చెల్లె, ఏం చేయాలి పాడుగాను. ఇప్పుడు ఇంటికి రాకెలంతదానా అని ఇక పంచాలు పెడదాం అనుకుంటే నా కొడుకు ఏమో నాయం పెట్టగలిగి ఎందుకమ్మా ఇంటికి వస్తాం ఇట్లా రాణిస్తలేవంట. ఎందుకు కోరవే నువ్వు దాని దగ్గర కోరని వచ్చి ముచ్చట పెడితే దాన్నేమో బయటికి పంపవా ఏమన్నా ఇంతకు రానియవి దాని గట్లా పంచాలు పెట్టుకుంటాడు. నాతో నా కొడుకుతో అని పెద్ద బాధ వచ్చింది పడ్డది రా నాయన. అందుకే ఎవరిని ఏమనలేకపోతున్నా, లోపల లోపల కుమ్ముడుకుంటున్నా. ఇక మొగంకి పెళ్ళానికి ఇట్లా పంచాయతీ పెడితే వచ్చే ఉంది అది ఏమన్నా అందునా కష్టంగా ఉంది చెల్లి. అందుకే సప్పుడు చేస్తలేను. అమ్మా పోనీ అమ్మా ఏడిపోయినా దాని గురించి నానే, ఇక దాని గురించి ఎంత చెప్పినా వేస్తే గానీ ఇక చూపియమనమ్మా. ఇక పొద్దు కంగా మేము పోవాలి. ఇక పోయి ఇంతసేపు ఉరుగుతానే అడ్డం ఉరుగుతా, శాతం అయితే లేదు, నిద్ర వస్తుంది. మా అప్పటి నిద్రనే పట్టలేదు. దమ్మ తీసుకోవే, ఏం తీసుకుంటావో. సరే బిడ్డ, ఎప్పుడన్నా తీరుకున్నప్పుడు వచ్చి ముచ్చట పెడతది. ఇక దాని గురించి ఎంత చెప్పినా తప్పనే గానీ ఇక చూపి అమ్మ. కొత్త మోడల్ చీరలు ఏమైనా ఉంటే చూపి. మళ్ళీ అది వచ్చి పడగాకల్లా ఇక అది వస్తే దానికన్నంతా నా బిడ్డ మీదనే ఉంటది. నా బిడ్డ ఉసిరే పోసుకుంటది. అది అవి చూసినావు బిడ్డ కానగానే తల్లి అని చీరలు ఇప్పిస్తుంది. ఏం కదా ఆ పైసలు దాని మొగని కాదు, దానికి కాదు, ఒక్క రూపాయి మేము ఎరగము. నా బిడ్డకి ఇట్లా ఎన్నడన్నా అమ్మో మా అడవిలో ఉన్న ఒక్క అడవిలో వచ్చిందమ్మ రాపిల పండుగకు ఎన్నడు దాని సొంతం పైసలు పెట్టి ఎన్నడూ ఒక చీర పెట్టలే బిడ్డ చెల్లె. ఇక నువ్వు నమ్మతావో నమ్మవో కానీ ఎన్నడైనా నా కొడుకు రాఖీ కడతది కానీ నేనే తీసుకొస్తా. ఇక వాటిలో మనకి చీర పెట్టుడు చెల్లెకు గా చీర పెట్టురా నేనే కొనుక్కొచ్చిస్తా. కానీ ఎన్నడూ మరి అత్తమ్మ నేను పెళ్లి అయింది, పెళ్లి కాకముందు కంటే నువ్వు తెచ్చి ఇప్పించినవు కానీ పెట్టినవేమో కానీ పెళ్ళైనకు నువ్వెందుకు పెడతావు అత్తమ్మ, నాకు నచ్చింది నేను తీసుకుంటాను ఆడపిల్లకు అని పెట్టాలి కదా చెల్లె. ఎన్నడూ దాని నోటి పాపాన పోదు. అది ఎన్నడూ దాని చేతను ఒక్క చీర ఒక రైక పట్టి తెలియదు నా బిడ్డకు. ఏమనాలి ఒక్క వద్దుందాని ఇక మురుగాలనా ఇక్కడ కుమ్ముకొని రావాలనా ఎక్కడ లేకుంటుంది చెల్లె. ఆమె బాధ ఉన్నొక్క అడవిలను నిమ్మలంగా చూసుకుంటారు. కొంతమంది దీనికి ఏం రోగమో అమ్మాయి ఎన్నక్షం పట్టుకొని నీళ్ళు ఇవ్వడానికి నా బిడ్డను చూస్తేనే ఓరువది చెల్లె. ఆమె ఏమనుకుంటున్నావు. సరే సరే అని చూపి చెల్లె. ఇగో పెంటాక సూదురా సరిత సూదురారా, నీకు నచ్చిన కలర్ ఏమైనా ఉంటే తీసుకుందిరా. ఇవి బాగున్నాయి, ఎక్కడన్నా చిన్న చిన్న ఫంక్షన్లలో కట్టుకోపోతే ఇట్లా బాగుంటాయిరా. ఇక అమ్మ రాక రాక వచ్చినావు నీకు ఒక చీర పెట్టాలంటుంది కదా, తీసుకుందిరా అమ్మ. దీనిలో కొత్త మోడల్ చాలా చీరలు పోయినాయి, అయినా మంచి మంచి కలర్లు మిగిలినాయి అమ్మ, తీసుకుందిరా. ఇక నేను చూసుడు ఏముంటది అక్క, ఇక మా అమ్మ నచ్చింది తీసుకుంటదేమో. అమ్మ చూడే నువ్వు ఇక అన్ని నాకున్న కలర్లే కానీ ఏ తీసుకున్నా కట్టుకుంటామ్మా. దెబ్బ తీసుకో. అయ్యో చూదురా బిడ్డ, నీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకుందురా. ఇక నేను నచ్చితే నువ్వు నచ్చుతావమ్మా. తీసుకుందిరా. ఇంకా వెరైటీ ఏమైనా కావాలంటే ఎక్కువ రేట్లు అయినా సరే బిడ్డ తీసుకుంటా. అమ్మా నీకు నచ్చిన చీరలే పట్టుకుందిరా. ఈ చీర బాగానే ఉంది కదమ్మా, ఇట్లా లైట్ కలర్ వల్ల నాకు లేని లేవు. ఈ చీర తీసుకో అమ్మా, బాగుంది. గా చీర నచ్చిందంటమ్మా మమత. ఈ చీరనంటి ఇంకా 2 చీరలు తీసుకో బిడ్డ, ఇంటి కడ కట్టుకుంటందుకు. తమాం చీరలే లేవు, ఎప్పుడు వచ్చినా పాత చీరలు కట్టుకునే వస్తున్నావురా. ఏమైతే మా అల్లుడు ఇప్పాడు అన్నట్టు ఇట్లా కాదు. ఆ పిల్లగాడు ఏమంటే అది ఇప్పించుకొస్తాడు, నువ్వే అడగవు. ఎందుకు పైసలు ఖర్చు అనుకుంటావు. తీసుకో బిడ్డ, ఇంకా 2 చీరలు తీసుకో, ఇప్పిస్తా. ఎదురైనా ఒక వారం రోజులకు 10 రోజులకు మళ్ళీ కుట్టించుకొని తీసుకొని వస్తా కానీ తీసుకో బిడ్డ, ఇంకా 2 చీరలు మంచిగా ఉండే కొత్త మోడల్ తెచ్చిందంట గారా. తీసుకోరా, మంచి మంచి చీరలు తెచ్చిన కొత్త మోడల్ ఉన్నాయి మన షాప్ లో. ఏమి నచ్చితే అవి తీసుకో. ఏ ఉద్దరినో సద్దరినో ఇక అమ్మ మాట మీద ఉంటది కాబట్టి ఎన్ని చీరలు అని ఇస్తా. ఇక అమ్మ మాట తప్పదురా, ఎప్పుడు ఇస్తా అంటే అప్పుడే ఇస్తది. ఇక మీ వదినలన్న ఇద్దరు పోయేమో బట్టవా జొల్లాలు మళ్ళీ వారం తెచ్చిస్తా అంటారు, నెల రోజులు అక్కడనే ఉంటారు. మళ్ళీ నెల నాడు కొత్త చీరలు తెచ్చినా ఊరికి వస్తాయి అవి. ఇక వాళ్ళ గురించి మనకేందుకని తీసుకోరా, 2-3 చీరలు తీసుకోరా. అది కుట్టిస్తా అంటుందిగా అమ్మ, నీకెందుకు వచ్చిన బాధ. పట్నం నుండి ఒక చీర ఇట్లా కొనవా. ఇక సరే గాని కొంతమందికి అట్లనే ఉంటారా, కొనబుద్ధి కాదు. సరే తీసుకో అమ్మ, మరి ఇంటిని మంచి మంచి చూపిస్తా. అరే చోటు, నువ్వు ఇట్లా వచ్చిన వారా. అమ్మమ్మ చోటు గానులు గిట్ల వచ్చిర్రే, అత్తమ్మ గిట్ల వచ్చింది. నేను చెప్పలేదా బట్టల షాప్ కే పోతురని. నువ్వేమో ఎక్కడ పోయారో పిల్లగానికి తెలియదు చెయ్యదు అని అన్నావు. అక్కడ చూడు బట్టల షాప్ కే వచ్చిర్రు. సరే తినాని వచ్చిర్రు కదా, సప్పుడు దాంటుండు. ఏం కావాలి సంజయ్, ఇటువంటి చీరలు చూస్తారా. చూదురారి మీరు ఇట్లా చూతురారి. మీ ఆడపిల్లకి ఇట్లా మీ అత్త ఇప్పిస్తుంది కదా, నువ్వేమన్నా ఇప్పిస్తావా.
నేను ఇప్పుడు ఏమి ఇప్పియనక్క, ఇక పైసలు లేవు, ఉన్నప్పుడు ఇప్పిస్తా గానీ సరే తీసుకొని జరైనాక వస్తాం అక్క. అరే మళ్ళా జరైనాక వస్తారంటారేంద్రా? ఏమైతుంది జరసేపు ఆగరాదురి, మళ్ళా చిన్నపిల్లగాన్ని ఎత్తుకొని ఇక అంత దూరం పోయి ఇంత దూరం ఎట్లా నడుచుకుంటూ వస్తారు? ఆగుర్రి. జర పని ఉంది అక్క, గాజుల షాప్ పోయి గాజులు తెచ్చుకోవాలి. గాజులు తీసుకొని వస్తాము. అప్పటి వరకు ఈ అక్క వాళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళు తీసుకున్నాక మేము వస్తాం అక్క. అయ్యనైతే వాళ్ళకైతే చూపియరాదు, మేము మళ్ళీ వస్తాము. 10 నిమిషాలలో వస్తూనే ఉంటాము. ఇక సరే పొర్రి, మరి ఇక 10 నిమిషాలలో వస్తుంటారు కదా, అప్పటి వరకు ఈ అక్క వాళ్ళకి చూపిస్తా. పొర్రి మరి, పోయిరా పొర్రి. పోయమ్మో నిజమే కదా పెంటక్క, నీ కోడలికి ఎంత డిమాండ్ ఉంది చూడు. మరి ఆడపిల్లతో పల్లెతి మాట పలకరిస్తలేదు, ఏమంటలేదు. అయ్యో అక్క మీరు గిట్ల వచ్చిర్రా, అత్తమ్మ మీరు గిట్ల వచ్చిర్రా అని ఒక్క మాట అంటలేదు. పోయమ్మో ఎంత బలుపు ఉంది మేమ్మ మీ కోడలకు. ఆగో చూసినావు కదా చెల్లె, చెప్పుకుంటే సిగ్గుపోతుంది. చూసినావు కదా నీకు అందం ఉంటే ఎట్లా చేస్తున్నాయి అవి. మరి ఒక మాట నాతో మాట్లాడకుండా నన్ను పలకరియకున్నా సరే, ఇవాళ ఆడపిల్లనన్న అయ్యో మీరు తిరిగి వచ్చి అక్క చీరలు కొనుక్కుంటున్నావా అని అంటే ఏమై ఒక మాట, ఇక వాటక్క పిల్లగాని వీరి దాకా పోయేస్తాము, ఎత్తుకో అప్పటిదాకా ఇంటికే పోతారు కదా తీసుకోబోరి అని ఒక మాట అంటుందా అది. ఏనాడు సంకల్నే ఉంచుకుంటే మీరు ఎత్తుకుంటారని తలుగుతుంది. ఏనాడు పిల్లగాని ఇయ్యకపోతుంది. దాని దోస్తుకి ఏమో ఇచ్చింది పిల్లగాని ఎత్తుకుంటానుకు, మరి మాకేమో చేతులు రావు దానికి ఇస్తానుకు. ఇప్పుడు ఏమనాలి చెల్లి, ఏమని అంటే కష్టం ఉంది. మరి అది చీరలు కొనుక్కుంటానికే వచ్చింది, అది దాని దోస్తు ఇద్దరు కొనుక్కుంటానికే వచ్చిర్రు. మరి నీ ఆడపిల్లకి ఇప్పిస్తావా, నువ్వు నోటు దేశాంటివి. పైసలు లేవు అక్క, ఉన్న ఇప్పిస్తానంటుంది. దాని సొమ్మేమైనా పోతుందా, దాని ఏమైనా కష్టం పెడుతుందా? నా కొడుకు కదా చెల్లె పెట్టేది. మరి అక్క ఈ కొనుక్కోరాదక్క, ఒక చీర ఇప్పిస్తాను దాని నోటి నుంచి అంటే ఏమైనా పురుగులు పడ్డాయా చెల్లె? ఏమైనా అంటే కష్టము. రుబాబుతో ఎట్లా మాట్లాడుకుంటూ పోతుంది చూడు. పల్లెత్తి మరి అల్లుంతో నన్ను మాట్లాడినా పిల్లగాడు అయ్యో చోటుగా నువ్వు తీరికే వచ్చిన వారా నాని, అయ్యో మేము తీరికే వచ్చినాం చింటయ్య మీరు ఇడికే వచ్చిన ఒక్క మాట మాతో మాట్లాడుకున్నావు, పిల్లగాతో మాట్లాడితే కాదా? ఓయమ్మో దానికి ఎంత రుబాబు ఉందనుకున్నావు చెల్లె. అరే పోనీ అమ్మ, దాని గురించి తెలిసినాక నువ్వు ఒకటే ఫీల్ అవుతావేంటి? అది అసొంటిదని తెలిసినాక ఇట్లా ఏమైనా దాని గురించి ఏ ఫీల్ అవుతావు? అది అట్లన్నది ఇట్లన్నది, అది వాళ్ళకరియలేదు ఏమనలేదు అంటే దాని గురించి మనకెందుకే? అది అసొంటిదని మనము మొత్తమే ఇచ్చి పెట్టుకోవాలి. దాని గురించి నువ్వేమైనా దాని గురించి ఆలోచిస్తావు, ఇక మనసు అంత బాగా అనిపిస్తుందమ్మా. పోదాం ఒక చీర చాలే నాకు, ఏమొద్దు పైగా. అయ్యో ఏమైంది బిడ్డ, దాని కొరకు భయపడుకుంటా నువ్వు తీసుకోకుంటుకుంటావా? ఒక చీర ఎందుకు రా, ఇంకా 2-3 చీరలు తీసుకో. దాని సొమ్మేమైనా తింటున్నావా, దాని ₹1 తింటున్నావా నువ్వు? నీకు ఇంతవరకు దాని సొత్తు గాని దాని ముఖం సొత్తు గాని ₹1 చెందలే బిడ్డ. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? దానికి రుబాబుగా తీసుకో. నా పైసలు నీ అయ్య పైసలు రుబాబుగా తీసుకోవాలి. నువ్వు తినాలి తాగాలి పోవాలి. ఎవరికేందమ్మా భయపడేది? ఎవరికేంద్రా భయపడేది నువ్వు? అది అసొంటి దానికి మనం తీసుకోకుంటుకుంటామా? అది పలుపుతోని ఎవరికి భయపడకుండా ఎట్ట రుబాబు ఎట్లా నడుచుకుంటూ పోతుంది. డ్రెస్సులు వేసుకొని ఊరంతా తిరుగుడు అవసరమా కోడల్ని? ఎవరైనా చూస్తే పెద్ద మనుషులు చూస్తే ఏమనుకుంటారు? పలానల్లో పెంటమ్మ కోడలంట, రంగయ్య కోడలంటే ఎట్లుంది చూడమ్మా, డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంది అని అంటే సిగ్గుపోదా? దానికి ఏమైనా సిగ్గు శరం ఉందా? అది అట్లనే ఉంది ఇది అట్లనే ఉంది, జో తిరుగుడు తిరుగుతున్నాయి ఊర్లో. ఎవరంటేనేమో అత్తకు విలువ లేదు, మామకు విలువ లేదు, మొగరికి విలువ లేకుండా మాట్లాడితే తిడతాయి. ఎవరంటే పంచాయతీలో చేస్తాయి. అసలు బిడ్డ దగ్గరికి పోకపోవడం మేలు బిడ్డ. సరే కానీ తీసుకోరా, ఇంటికి పోదాం డబ్బున. ఇంకా 2-3 చీరలు తీసుకొని వచ్చినాయి. అవును సరిత, నువ్వు ఎందుకు దానికి భయపడుతున్నావు? వద్దంటున్నావు. దాని సొమ్మేమని తింటున్నావా? దాని సొత్తు ₹1 ఎరగనట్టున్నావు చెల్లి. నేను చూస్తున్నా కదా మీ అమ్మ మాట్లాడే మాటలకు. మీ అమ్మ మీ అయ్య గట్టిగా ఉన్న దినాలు ఇక రుబాబుగా తినాలి తాగాలి పోవాలిరా. నిజంగా మీ అమ్మని కరెక్టేను. ఏంద్రా ఆమెకు భయపడుతున్నావు? ఇక కానీ నువ్వేమనుకున్నా సరే కానీ పెంటాక నేను మనోళ్ళు అని చెప్తున్నా కానీ ₹1 పొదుపు చేసే గుణం లేక నీ కోడల దగ్గర చెప్తున్నా. ఇప్పుడు ఒక చీర తీసుకుంటది, ఇంకో మోడల్ ఇంకో చీర తీసుకుంటది, ఇంకో మోడల్ ఇంకో చీర తీసుకుంటది. సేమ్ మోడల్ తీసుకుంటున్నావేమే, కలర్లు గిట్లా సేమ్ తీసుకుంటున్నావంటే మా అక్క చెల్లెలకు తీసుకుంటాను అదంటది. ఇదేమో అవును మా అక్క చెల్లెలకు నేను తీసుకుంటాను ఇదంటది. మరి ఎన్నడ చూసిన పేరు మీద నా దగ్గర చీరలు తీసుకున్నా ఏ కనిపిస్తాయి? ఎన్నడే మమ్మీ అక్క చెల్లెలకు ఇచ్చింది అంటే మళ్ళీ అలాగా ఇంకా 4-5 చీరలు తీసుకొని దాని అమ్మకు దాని అక్కకు దాని చెల్లెకు అన్ని తీసుకొని పంపుతుంది నీ కోడలు. ఇక గట్లా ఆడి గట్ల ఎట్లా పడితే అట్లా ఖర్చు పెడితే సంసారం మీకు రాదక్క. ఇక మనోళ్ళు అని చెప్తున్నా కానీ నాకు ₹1 గిరాకు వస్తుంది. తీసుకుంటే గిరాకు వస్తుంది, నేనేమంటలేను. అప్పుడు అన్న స్టార్టింగ్ ఏమన్నా నువ్వు పెంటమ్మ కోడలు కదమ్మా గిన్ని చీరలు ఎందుకు తీసుకుంటావు, నీ మొగడు చేసేది అంతంత జీతము నీ అక్క తిట్టదా అంటే ఇక ఈ మధ్య ఇక నేను చెప్తున్నకుంటా దాని ఇష్టం వచ్చినట్టుగా ఉంటుంది అక్క. నేనేమంటే చెప్పు, ఇక దాని ఇష్టం అని అనుకుంటున్నా. ఎట్లుంది లైక్ మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ రోజు వీడియో అనేది కొంచెం లెంత్ తక్కువైంది, ప్లీజ్ టైం లేక వీడియో అనేది లెంత్ తక్కువ చేయడం జరిగింది. అటు కాకుండా వీడియో అనేది కొంచెం లేట్ గా పోస్ట్ చేసాము, ఏమనుకోకండి. రోజు ఒక వీడియో పక్కా పెడదాం అనుకున్నాం కదా, కాబట్టి మీకు ఇచ్చిన మాట కొరకు
మేము ఒక రోజు వీడియో ఈ రోజు రెడీ చేసి తీసుకొచ్చాము. చాలా కష్టపడుతున్నామండి. మీరు చేసే సపోర్ట్ కూడా బాగుంది, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు. ఇలానే సపోర్ట్ చేస్తుండదు. మీకోసం మంచి మంచి వీడియోస్ ఇస్తారని ట్రై చేస్తాము. ఇంకా ఒక 2-3 డేస్ బోనాల సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాము. ఇది అది 2 సిరీస్ కంటిన్యూ చేస్తాము. బోనాల సిరీస్ కూడా ఏమైనా ఐడియాస్ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ఏమైనా ఐడియాస్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే అప్పటి వరకు చూసి రండి. స్వీటీ భాష. బై బై, అందరికి మళ్ళీ కలుద్దాం.